సో గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా, దోసలోకైనా సూపర్ టేస్టీగా బెస్ట్ కాంబినేషన్‌గా సెట్ అయిపోతుందనమాట. ఆ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏమేమి కావాలో చూసేద్దాం ముందుగా. మనమైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, ఆలుగడ్డలైతే ఇలాగా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకోండి. వేయించుకునేటప్పుడు గానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను చూపించే ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేయండి. వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అలానే జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా వేసుకోండి. బాగా వేగిన తర్వాత క్రిస్పీగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా మంచిగా వేయించుకొని బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. సింపుల్గా చేస్తున్నాను, బట్ చపాతీలోకి, రోటీలోకి కూడా సూపర్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఒకసారి ప్రిపేర్ చేయండి. ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి ఆలుగడ్డలు కూడా వేసేసి నేను ఒక టిప్ చూపిస్తాను. ఇక్కడ చాలామందికి పని ఉంటుంది, కర్రీ పెట్టేసి వెళ్ళిపోతారు, మాడిపోతూ ఉంటుంది. అలా మాడకుండా నేను చూపించినట్టు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో వాటర్ అయితే వేయండి. దానివల్ల కర్రీ అనేది మాడదన్నమాట. కర్రీ అయినా, ఫ్రై అయినా, ఏ కూర అయినా మాడకుండా ఉంటుందన్నమాట. సో మంచిగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మనము మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత అంతే. ఎంత మంచిగా ఉడికిందంటే అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. అస్సలు మాడలేదు, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సో ఒక్కసారి నేను చూపించే టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు కర్రీ గ్యాస్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటారు, మాడిపోతూ ఉంటుంది. సో నేను చూపించే టిప్ ఒక్కసారి మీరు ట్రై చేయండి. అంతే, రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. అంతే గైస్, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.